నాగార్జున మల్టీ స్టార్ మూవీస్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు. శ్రీకాంత్తో నిన్నే ప్రేమిస్తా, మంచు విష్ణుతో కృష్ణార్జున, నానితో దేవదాస్, రణబీర్ కపూర్తో బ్రహ్మాస్త్ర సినిమాల్లో నాగార్జున నటించారు. ఇప్పుడు కాలీవుడ్ స్టార్ ధనుష్తో కలిసి కుబేరా మూవీలో నటిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో కింగ్ నాగార్జున నటిస్తున్నారనే వార్త కోలీవుడ్ టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ ఇది నిజమేనా? సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హీరోయిజం కి గూస్ బంప్స్ తేవడంలో కొత్త డెఫినేషన్లు రాస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో తలైవార్ ఏ రేంజ్ లో కనిపిస్తాడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. దీనికి అద్రిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే, 80వ దశకంలో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్నారని, రజనీ క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా ఉంటుందని సమాచారం. ఈ క్రేజీ మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం టాలీవుడ్ కింగ్ నాగార్జునని కాంటాక్ట్ చేశారని తెలిసింది. ప్రాథమికంగా చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందట. మల్టీ స్టారర్స్ చేసేందుకు నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్యకాలంలో నాగ్ మరింతగా ఆసక్తి చూపిస్తున్నారు. ధనుష్ కుబేరులో ఆల్రెడీ నటిస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ఎంతో అవసరమైతే తప్ప ఇలాంటి స్టార్ కలయికను సెట్ చేసుకోరు. సో అల్లుడు ధనుష్ తర్వాత ఇప్పుడు మామ రజనీ కాంబోకి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ మూవీకి ఖచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. రజనీకాంత్ ప్రస్తుతం వెట్టాయని సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్తో చేసే సినిమాను సమ్మర్ తర్వాత స్టార్ట్ చేస్తారు. రజనీ, నాగ్ ఒకే కథతో సినిమా చేశారు. ఎప్పుడు ఏ సినిమా అంటారా? 1991లో అది శాంతి క్రాంతి మూవీ. తెలుగులో నాగార్జున, తమిళంలో రజనీకాంత్ ఈ సినిమా చేశారు. అయితే ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు కలిసి నటిస్తే అటు రజనీ, ఇటు నాగ్ ఫ్యాన్స్ కు పండగే. వీరిద్దరూ కలిసి నటించడం నిజమే అని గట్టిగా వినిపిస్తోంది. మరి త్వరలోనే అనౌన్స్ చేస్తారేమో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి. ఇప్పటి వరకు తెరపై రాని విభిన్న కథాంశంతో ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అమితాబ్, కమల్, దీపిక, దిశా పటాని ఇలా భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న కల్కి మే 9న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. దీంతో కల్కి రిలీజ్ అనేది సస్పెన్స్ గా మారింది. ఇంతకీ కల్కి రిలీజ్ ఎప్పుడు? పాన్ వరల్డ్ మూవీ కల్కి చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న కల్కి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అనుకున్న ప్రకారం జరిగితే కల్కి ప్రమోషన్స్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుండాలి. మే 9న కల్కి రిలీజ్ కావాలి, కానీ అలా జరగడం లేదు. ప్రస్తుతం రిలీజ్ డేట్ విషయమై డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి, కానీ మేకర్స్ నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు. కల్కిలో అమితాబ్ అశ్వత్థామ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఈ వీడియోలో కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. త్వరలోనే కల్కి న్యూ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలిసింది. కల్కి రిలీజ్ డేట్తో చాలా విషయాలు ముడిపడి ఉండడమే క్లారిటీ రాకపోవడానికి కారణం. ఓవైపు బయ్యర్లు ఓ డేట్ చెబుతుంటే, ఇంకోవైపు ఆల్రెడీ డిజిటల్ రైట్స్ తీసుకున్న సంస్థ పలానా టైంలో రిలీజ్ చేయాలని కండిషన్ పెడుతోందట. టీంలోనూ రిలీజ్ డేట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం జూన్ 27న కల్కి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నట్లుగా వినిపిస్తోంది. బయ్యర్లేమో మే చివర్లోనే సినిమాను రిలీజ్ చేసేయాలని, వేసవి సీజన్ను వృధా చేసుకోవద్దని చెబుతున్నారట. అయితే మే నెలాఖరున సినిమాను రెడీ చేయడం కష్టమన్న ఉద్దేశంతో జూన్ 27న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయిందని టాక్. మరి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ భారీ చిత్రం అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీలో యూనివర్సల్ హీరో కమల్ నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇది రియలా లేక గ్యాసిప్పా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి జరగండి జరగండి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. అయితే శంకర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ మూవీ కావడం, ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో శంకర్ చాలా సర్ప్రైజులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్తో ఇందులో కీలక పాత్ర చేయిస్తున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. కమల్తో శంకర్కు మంచి అనుబంధం ఉంది. భారతీయుడు 2 చేశాడు. అలాగే భారతీయుడు 3 కూడా ఉందని సమాచారం. శంకర్ అడిగితే కమల్ కాదనరు. శంకర్ గేమ్ చేంజర్ మూవీకి మరింత క్రేజ్ తీసుకొచ్చేలా ఇలా ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. కమల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో కూడా నటిస్తున్నాడని వార్తలు రావడం విశేషం. నిజంగా కమల్ నటిస్తే గేమ్ చేంజర్కు మరింత క్రేజ్ రావడం ఖాయం. నిజంగా కమల్ నటించే స్థాయి పాత్ర ఉందా అంటే ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రను ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేయించాలి అనుకున్నారు. పవన్తో కుదరకపోతే కమల్తో చేయించాలి అనేది శంకర్ ప్లాన్ అని టాక్. ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. మరి ప్రచారంలో ఉన్నట్టుగా నిజంగానే కమల్ గేమ్ చేంజర్లో నటిస్తున్నారా, ఇది గ్యాసిప్పా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా ఆ ఒక్కటి అడక్కు మూవీలో నటించారు. ఈ చిత్రానికి మల్లి అంకం డైరెక్టర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ సాంగ్స్ అండ్ టీజర్ ఆకట్టుకున్నాయి. మార్చిలో రావాలి అనుకున్న ఆ ఒక్కటి అడక్కు చిత్రం మే 3న థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో, అల్లరి నరేష్, నాని ఈ మూవీ గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రాజీవ్ గారు మీతో స్టార్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ స్క్రిప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ద హోల్ టీమ్ ఆఫ్ చిలక. అండ్ మల్లి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రవి గారు, సూర్య గారు అండ్ చోట ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ something that we are going to experience and love. At least I am. I know that you will too, but we are going to wait till you watch it. Thank you so much. Thank you. It's a team effort and Ravi garu maatlu, Malli garu direction, Surya garu camera work, Chota garu editing, Akshita garu, and everyone, Bharat garu, Rajiv garu, వీళ్ళందరూ కలిసి కష్టపడి ఇష్టపడి ఒక 24 క్రాఫ్ట్స్ బాగా చేసిన సినిమా. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కామెడీలో వస్తున్నాను. సో డెఫినెట్గా ఈ సమ్మర్ మిమ్మల్ని బాగా నవ్విస్తాను. దీంట్లో నవ్విస్తూ పాటు మంచి కంటెంట్ కూడా చెప్తాను. అండ్ తప్పకుండా ఈ సినిమా మే 3వ తారీఖున చూడండి, థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ ఫేవరెట్ స్టార్. It's a wonderful team here. Chota garu, all the very best. To the producers, all the very best. And I wish you a blockbuster success. And Ravi garu, ఎప్పటి నుంచో అసిస్టెంట్ డైరెక్టర్ రోజుల నుంచి తెలుసు. ఆయన ఇంటికి కూడా ఒకసారి బైక్ మీద తీసుకెళ్లారు. చాలా మాట్లాడుకున్నాం సినిమాల గురించి, బట్ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు. అండ్ సూర్య ఈ సినిమా కెమెరామెన్, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఫ్రెండ్. ఇప్పుడు ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు సీ హిమ్ హియర్. చాలా అలా ఖాళీగా ఉండి చాలా సినిమా టాపిక్లు మాట్లాడుకునే వాళ్ళం. ఇది 5th ఫిల్మ్ అంటే సూర్యకి కెమెరామెన్గా. ఐఎమ్ ఆల్సో 30 films down, so we have come a long way. I'm very, very happy to be here. And to the entire team and to director Malli garu, wish you all the very best. And this looks very, very promising, very fresh and nice. And definitely EVV గారి blessings అయితే మీకు మొత్తం టీంకి ఉంటాయి కాబట్టి I wish you all a blockbuster film. అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. ఈ మూవీకి శివ పాలడుగు డైరెక్టర్. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రాన్ని హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ అజయ్ భూపతి టీజర్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ను అభినందించారు. అజయ్ ఘోష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. హీఈస్ అ వెరీ అమేజింగ్ యాక్టర్. ఏ రోల్ అయినా చాలా కన్విన్సింగ్గా చేస్తారు ఆయన. మీరు అతని విలన్ రోల్లోని ఎంత మీరు కోపపడతారో ఇటువంటి ఒక రోల్ని యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ క్యారెక్టర్. సో అటువంటి ఒక అద్భుతమైన నటుడితో నాకు వర్క్ చేసే అవకాశం దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరితోని స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఒక టీమ్గా వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. టీజర్ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి. ట్రైలర్ అది నచ్చితే తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా న్యాచురల్ క్యారెక్టర్లు చూస్తారండి ఈ సినిమాలో. నాకు కావాల్సింది అది. నేను ఇందులో ఫస్ట్ నేను చెప్పానే, తమిళ్లో, మలయాళంలో, మరాఠీలో ఒక న్యాచురల్ క్యారెక్టర్లు చూసే ప్రేక్షకుల చూసే ధోరణి కూడా ఈ మధ్యకాలంలో మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాలకి పెద్ద పెట్టేస్తున్నారు. 100 కోట్లు పెట్టి సినిమాలు చూసినా కానీ వాటిని ఎట్లా విజయవంతం చేస్తున్నారు, కంటెంట్ ఉన్న సినిమాలను కూడా గొప్పగా విజయవంతం చేస్తున్నారు. దానికి రుజువే ఈ అమ్మాయి చేసిన మొన్న గామి, చాందిని చేసింది. తెలుగు ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల స్థాయి పెరిగింది.
ఆలోచన ద్వారా మారింది. సో ఈ సినిమా కూడా అడుగు రమేష్ మావాడు మా తమ్ముడు ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న కుర్రకారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీవితాన్ని చూసిన 50 ఏళ్ల పెద్దోళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఒక సమస్య గురించే ఇద్దరు అభిప్రాయాలు, దాంట్లో ఎమోషన్స్, భార్యాభర్తల మధ్య గొడవలు, సమాజం దృష్టిలో ఒక 50 ఏళ్ల ముసలోడు 25 ఏళ్ల అమ్మాయి కలిసి తిరుగుతున్నారు. సమాజం ఏ రకంగా ఉంటుంది, ఈయన కుటుంబం ఎట్లా ఉంటుంది, మూర్తి గారి కుటుంబం ఎట్లా ఉంటుంది, ఇలా కలిసి చేసిన ప్రయాణం ఎట్లా ఉంది. చాలా అద్భుతమైన కథ చేశాడండి ఆ పిల్లోడు. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠి తెరకెక్కిస్తున్న మూవీ విశ్వంభర. ఈ మూవీ కోసం భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతికి క్రేజీ మూవీని విడుదల చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో రూపొందే అఖండ 2 మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారని సమాచారం. ఎడిటర్ గ్యారీ తెరకెక్కించే మూవీలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ విలన్ గా నటించనున్నారని, ఇందులో 2 యంగ్ హీరోలు నటించనున్నారని వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీని ప్రకటించనున్నారు. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ షూటింగ్ న్యూఢిల్లీలో జరుగుతోంది. 1987లో వచ్చిన నాయకుడు మూవీ తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేస్తున్న మూవీ కావడంతో థగ్ లైఫ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇదే వాళ్ళ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.